సమయాన్ని కూడా దేవుడు మీతో చెప్తున్నాడు, భయపడకుడి. చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే యోసేపుతో దూత చెప్తుంది, నీ యొక్క భార్య అయిన మరియను చేర్చుకునేందుకు భయపడవద్దు. అదేవిధంగా చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం చూడండి, అక్కడ మరియతో దూత చెప్తుంది, భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందావు. అదే 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే ఆ గొర్రెల కాపరితో దూత చెప్తుంది, భయపడకుడి, మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేసేందుకు వచ్చి ఉన్నాను. నీకు నాకు కూడా దేవుడు చెప్తున్నాడు, భయపడకు. నువ్వు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నిన్ను జనులందరూ దూషిస్తూ ఉన్నా, నిందిస్తూ ఉన్నా, భయపడకండి. ఎందుకంటే